హలో ఎవ్రీవన్. Freezing cold. ఎలా ఉంది? నచ్చింది కదా? నేను మీ కెనడియన్ హాస్పిటల్. సో ఈరోజు అయితే మనం ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. చూపిస్తా. ప్లేస్ అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. మేబీ తమ్నెల్ చూస్తే తెలిసిపోతుందేమో. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 2.5 years అయింది కదా. సో నేను ఎప్పుడు ఈ టైంలో ఆ ప్లేస్ని విజిట్ చేయాల. సో వెళ్ళి అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూపిస్తా. నేనైతే కొన్ని వీడియోస్ చూసాను, చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ నా రూమ్ వాల్ అనమాట బాగా చల్లగా ఉంది. అదిగో తెల్ల తెల్ల కలడా, తెల్ల తెల్ల స్నో. హలో హాయ్ చెప్పు. పెద్ద మనిషి అనువేమన్నా, పెద్ద మనిషి అనువేమన్నా. ఓకే హేమన్నా ఒకటి హాయ్ చెప్పు. తిన్నాను. నా కాలేజ్ ఫ్రెండ్ కానీ ఎప్పుడు మాట్లాడుకోలే, ఇప్పుడు తప్పట్లేదు. ఇది అక్క. సో లెట్స్ గో. ఫుల్ ప్యాక్డ్గా వచ్చామన్నమాట. ఇదిగో గ్లౌజెస్ అందరూ. ఏదైనా కెమెరా పెట్టి చూస్తా. ఎంత బాగుందంటే వర్త్ అనిపిస్తుంది. ఫ్రోజన్ నయాగరా చూడండి. నేనైతే ఇంత ఫ్రోజ్ అయిపోయిన నయాగరా ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్ లో చెప్పండి. ఈ ఇయర్ అయితే టెంపరేచర్స్ చాలా డౌన్ ఉన్నాయి, అందుకనే నయాగరా మొత్తం కూడా చాలా వరకు ఫ్రోజ్ అయిపోయింది అనమాట. ఎక్కడ చూసినా ఐస్ కింద కనిపిస్తుంది. ఎక్కడైతే వాటర్ పడుతున్నాయో అక్కడ తప్ప దానికి ఆపోజిట్ మొత్తం కూడా ఫ్రోజన్ ఐస్ కింద ఫామ్ అయిపోయింది లేక్ అంతా కూడా. అటు ఆపోజిట్ లో వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసరికి యుఎస్ నయాగరా ఫాల్స్ అనమాట. అండ్ మధ్యలో బ్రిడ్జ్ ఉంది కదా, అది కెనడాకి యుఎస్ కి బార్డర్ బ్రిడ్జ్ అనమాట. రెయిన్బో బ్రిడ్జ్ అంటారు. సరే ఎలా ఉంది? నచ్చింది నయాగరా? చల్లగా ఎలా ఉంది? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎలా ఉంది? Freezing cold. నీకు ఎలా ఉంది? ఏంటి బాబా అన్న ఇంకోసారి యా ఇది స్టిల్ జనాలు కూడా బాగా ఉన్నారు. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది, కానీ బయట -20 ఉంది. ఫ్యాన్స్ అన్ని వచ్చేసి పింక్ కలర్ లో అయిపోయింది. చాలా అంటే చాలా ఫ్రోజ్ అవుతుంది. జాకెట్ వేసుకున్నా కూడా చాలా చల్లగా ఉంది. అండ్ గ్లౌజ్ వేసుకున్నా చాలా అంటే బాగా మండుతున్న సెన్సేషన్ వస్తుంది. బేసిక్ గా వాల్ మొత్తం కూడా ఇలా ఐస్ తో గడ్డగట్టేసింది. ఇది టాప్ వ్యూ. సో ఇక్కడి నుంచే వాటర్ అయితే ఫ్లో అయ్యి కింద పడతాయి అనమాట. ఆ వాటర్ మొత్తం కూడా ఐస్ ముక్కలే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇలా ఫ్రోజన్ లేక్ చూసారా? చూసుంటే కనుక నాకు కమెంట్స్ లో చెప్పండి. అట్లానే అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది చూస్తే మొత్తం. ఈ చిన్న పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే స్నోలో. బయట టెంపరేచర్ -25 ఉంది, అయినా జనాలు ఎంత మంది ఉన్నారంటే వామ్మో. ఆఖరికి చెట్టు మొత్తం కూడా ఐస్ లాగా ఫ్రోజ్ అయిపోయింది అనమాట లిటరల్ గా. స్నో పడినప్పుడు బాగానే ఉంటది, దాని పడిన తర్వాత రోత ఉంటది కదా, అదే ఇదనమాట. గేదెల దొడ్డు కూడా ఇంత గలిగిసుకు ఉండదేమో, అలా ఉంటది స్నోతో పెట్టుకుంటే. ఇదే డార్క్ సైడ్ ఆఫ్ స్నో అనమాట. ఆ కనిపిస్తుంది కదా చిన్న సైజ్ లారీ, అదే సాల్ట్ వేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ నుంచి. సో ఇది వచ్చేసరికి స్నో కరగడం యూస్ చేస్తారు. బ్యాక్ అంతా చూడండి ఎంత ఫ్రోజ్ అయిపోయిందో. సో ఆ వెనకాలంతా కూడా యుఎస్ నయాగరా అనమాట. బాగైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ మేమైతే ఇప్పుడు షాపింగ్ వచ్చాము. నాకు చాలా టయర్డ్గా నిద్ర వస్తుంది, చలికి అనుకుంటా మోస్ట్లీ. బట్ 5 o'clock వచ్చాము. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. వీళ్ళేమో ఇంకా లేట్ చేస్తున్నారు. హలో అందరు లేట్ చేస్తున్నారు. మా చిన్నప్పటి గేమ్ యోయో. ఇలా కిందికి వేస్తే పైకి వస్తుంది. తాడు ఉంటుంది, తాడు మన హ్యాండ్ పెట్టుకుని ఇట్లా వేస్తే పైకి వస్తుంది. $20 ఉంది, 1200. చిన్నప్పుడు ఎంత చీప్ అసలు. షాపింగ్ బ్యాగ్స్ చూపిస్తా. గుడ్ నీ దగ్గర షాపింగ్ బ్యాగ్స్ చూపించు. ఐ గట్ 2 bags. నీ దగ్గర 1 bag. అన్న దగ్గర 4 bags. షాపింగ్ బ్యాగ్స్. సైనింగ్ ఆఫ్. మా వాళ్ళందరూ వెనకాల ఉన్నారు. సో ఆల్ ఆర్ కమింగ్. అది జాగ్రత్త గైస్. టేక్ కేర్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.